నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కిషన్ రెడ్డిపై దానం నాగేందర్ ను బరిలోకి దింపే ఆలోచన చేస్తోంది. దానం కూడా రెడీగా ఉన్నట్లు చెప్తున్నారు. ఆయన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు కాంగ్రెస్ సీనియర్లందరినీ కలిశారు. రేపో ఎల్లుండో కాంగ్రెస్ కండువా కప్పుకొని సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీకి దిగే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చేరికలు జరగనున్నాయి. విశాఖపట్నంలో బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే తోలకంటి ప్రకాష్ గౌడ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి భువనగిరి, మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వీరంతా 2 రోజుల్లో పార్టీలో చేరబోతున్నారు. మరికొంతమంది కీలక నేతలు కూడా చేరే అవకాశం ఉంది. బీజేపీ నేత జితేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఢిల్లీలో ఆయనకు ఓ పదవి ఇచ్చారు. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సోమవారం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. 3వ జాబితాలో తెలంగాణ నుండి 9 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వీరిలో అత్యధికంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి అవకాశం లభించనుంది.